నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? బాగానే ఉంటారు అక్క. సరే కానీ మన సినిమా ప్రేక్షకులతోటి మన సినిమాలతోటి నేనంటూ సినిమాల్లో ఉన్నా లేకపోయినా సో సినిమాల కోసం తహతహలాడుతూ అవి ఎప్పుడు వస్తాయా నా కళ్ళని నా నేత్రాలని ఎప్పుడు ఆనందపరుస్తాయి అని ఎదురు చూస్తూ హ్యాపీగా ఉన్నాను. సరే, ఇప్పుడు నాకు డౌట్ అక్క, క్లారిఫై ఇస్తామని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది వరకు మొన్నటి వరకు పుష్పాని బాయ్కాట్ చేస్తాం మెగా ఫ్యాన్స్. పుష్పాని బాయ్కాట్ చేయడము జరిగింది. బాయ్కాట్ చేసిన పుష్పకి ఎలాంటి డ్యామేజ్ చేయలేకపోయారు. 1800 కోట్లు కొట్టి ఇప్పుడు బాహుబలిని బీట్ చేసే సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. ఇప్పటి వరకు ఓకే, ఒక ఎత్తు ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. పుష్ప ఫ్యాన్స్ గేమ్ చేంజర్ బాయ్కాట్ చేసే పరిస్థితి ఉంది అనేది కాన్సెప్ట్. అవుతుంది, బాయ్కాట్ అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్, ఫస్ట్ మెగా ఫ్యాన్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ అండ్ ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్, వీళ్ళ ముగ్గురు ఒకటైతేనే ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. దాని మీద ఏంటంటే బాయ్కాట్ ఒకదానిని మించి ఒకటి బాయ్కాట్ అలా చేసుకుంటా వస్తాయి అంతే. నేను పుష్ప 2కి ఇచ్చాను, ఒక బయట ఇచ్చాను. ఆ బయటకి తగ్గట్టుగానే ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది అది మూవీ. ఇలాగే బిఫోర్ రిలీజ్ అడిగితే ఇచ్చాను, నేను ఒక బయట ఇచ్చాను. ఆ బయటలో కూడా అలాగే బ్రేక్ చేసింది ఆ సినిమా, ఒక రేంజ్ లో బ్రేక్ చేసింది. ఇప్పుడు అలాగే ఈ గేమ్ చేంజర్ కూడా బ్రేక్ చేస్తుంది అన్నమాట. అన్ని రికార్డులని బ్రేక్ చేస్తుంది. ప్రస్తుతానికి ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. మరి తీసుకున్నది ఎవరు, డైరెక్టర్ గారు ఎవరు, మన శంకర్ గారు అంటే ఆయన సినిమాలే కానీ, ఆయన కథలే కానీ, ఆయన స్టోరీలే కానీ ఒక రేంజ్ లో ఉంటాయి. ప్లస్ పెద్ద డైరెక్టర్ గారు ఈయన పోటాపోటీ ఈ సినిమా ప్రపంచంలో ఇప్పుడు ఈయన ఈ రేంజ్ లో సినిమా తీశారు అంటే అది తప్పకుండా బ్రేక్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్, హైలైట్ బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ మూవీకి. ఇప్పుడు పుష్పని మెగా ఫ్యాన్స్ ఎవరు చూడలేదక్క. ఇప్పుడు పుష్ప ఫ్యాన్స్ ఈ సినిమాని చూడకపోతే గేమ్ చేంజర్ దెబ్బతింటది కదా. ఎందుకు చూడరు? చూస్తారు. చూడలేదని నీకు తెలుసా? మెగా ఫ్యాన్స్ చూడలేదని నీకు తెలుసా? ఎలా అనుకుంటావు అలాగా? ఎవరి అభిమానులు వాళ్ళకే ఉంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఉంటారు. అటు తిరుగుతూనే ఉంటారు ఫ్యాన్స్ అన్నాక. ఇప్పుడు ఒక సినిమా ఒక షోకి వెళ్ళి వచ్చాను నేను, నా ఇంటి పక్కన అందరికీ చెప్పాను, అరే మనం మెగాస్టార్ ఫ్యాన్స్ కదా, ఏమేంటి అల్లు అర్జున్ గురించి ఎంత చెబుతుందో ఒకసారి వెళ్ళొద్దాంపా అని వాళ్ళు వెళ్తారు. రేపు మన అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, దాని గురించి చెబుతాను, అరే మనం పుష్ప ఫ్యాన్స్, మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా, ఏమేంటి ఇలా చదువుతుంది, ఒక్కసారి వెళ్తాం పదా అని ఇలా వెళ్తారు, గేమ్ చేంజర్కి వెళ్తారు. అంతేగాని ఎవ్వరు అలాగా చేతులు కట్టుకోను కాళ్ళు కట్టుకోను సినిమా అభిమానం ఉండి సినిమాలని కొంత ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ప్రేక్షకులే కానీ, ప్రజలే కానీ ఎవరు కూడా ఖాళీగా ఇంట్లో కూర్చోరు. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల దగ్గర యువత మాత్రం ఒక రేంజ్ లో పడిగాపులు కాస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఏంటంటే మన రామ్ చరణ్ గారు బ్రేక్ తర్వాత చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ అండ్ ఎనర్జెటిక్ గా వస్తున్నారు కనుక ఒక రేంజ్ లో వెళ్తుంది అది మూవీ. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. నేను అసలు నిన్న ఆశ్చర్యపోయాను వెళ్ళి, వామ్మో ఏంది అసలు ఈ గోల్ ఏంది, రభస ఏంది, అసలు ఇది సినిమానా లేకపోతే ఇంకొక ప్రపంచమా, లేకపోతే నేనేమన్నా పొరబడి ఈ సినిమా మా సినిమా వాళ్ళకి కాకుండా వేరే ప్రపంచానికి ఏమైనా వచ్చానా అన్న రేంజ్ లో ఉందన్నమాట. ఆ గోల, ఆ రభస, అబ్బో నాకైతే ఇప్పటివరకు కూడా నేను అదే మూడ్ లో ఉన్నా. ఉన్నాను. ఇప్పుడే కొంచెం బయటకు వచ్చాను, స్పృహలోకి వస్తున్నాను. నిన్న చూడటము ఎంతవరకు నా స్పృహ రాలేదు, ఆ రేంజ్ లో ఉందన్నమాట. అది మరి ఆ ఈవెంట్ ఆ రేంజ్ లో ఉందంటే రేపు సినిమా థియేటర్లోకి వస్తే థియేటర్లలో ఇక ప్రేక్షకులు ఆలాహలాలు ఒక సంక్రాంతి అంటే ఎక్కడో ఉండదు, మన సినిమా థియేటర్లోనే ఉంటుందన్నమాట. సంక్రాంతి హడావుడియే కానీ, సంక్రాంతి పండగే కానీ ఇళ్లలో పిండి వంటలలోనూ లేకపోతే ఇంకో ఎక్కడో ముగ్గులలోనూ ఉండదు. సినిమా థియేటర్లో అన్ని నవరసాలని పండిస్తూ ప్రేక్షకులు ఒక అలా సముద్రం లెక్క తేలుతా ఉంటారనమాట. సినిమా థియేటర్లో ఏంటంటే సముద్రం అలలు ఎలా తేలుకుంటూ వస్తాయో ఆ రేంజ్ లో తేలుతా ఉంటారనమాట ప్రేక్షకులు. అక్కడ సముద్రాన్ని చూస్తాము, రేపు సంక్రాంతికి థియేటర్లలో ఒక సముద్రాన్ని చూస్తాము అనమాట. ప్రేక్షకులు మన మెగా అభిమానులైనటువంటి సముద్రాన్ని ఒక రేంజ్ లో ఇలా చూస్తాం అన్నమాట. అలా ఉంటుంది. ఎలక్ట్ అంటే నేను చెప్పలేను, ప్రస్తుతానికి అయితే బ్రేక్ అయితే చేస్తుంది. 1,000 బడ్జెట్ అంట, 1000 కోట్లు క్రాస్ చేస్తా అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? 1500 కోట్లు చేసి 1500 1000 కోట్లే అనుకుంటున్నారు.
కానీ 1500 CR అని నేను ఎస్టిమేషన్ వేసి చెప్తున్నాను. ప్రస్తుతానికి అది కూడా ఇప్పటికే చాలా వరకు పబ్లిసిటీ అయిపోయింది. గేమ్ చేంజర్ అనే మూవీ చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. నిన్నైతే అసలు సినిమా చూసినంత ఆనందపడిపోయాను నేను వెళ్ళి. ట్రైలర్కి వెళ్తేనే అసలు ఇదేంటి, ఇది సినిమానేనా లేకపోతే ట్రైలరే ఈ రకంగా ఉందా, సినిమా థియేటర్ లో ఉన్నానా లేకపోతే నేను ఏమన్నా హోమ్ థియేటర్ లో ఉన్నానా లేకపోతే ఇది ఏంటి అన్నంత ఆలాహలం కోలాహలంగా జరిగింది నిన్న ట్రైలర్. చాలా అంటే చాలా అద్భుతంగా చాలా ఆనందంగా జరిగింది అనమాట. ఒక కన్నుల పండగ అనేది సంక్రాంతి బిఫోరే ట్రైలర్ లో చూపించారు మన రామ్ చరణ్ గారు. అంత ఇదిగా చూపించారు అనమాట. సంక్రాంతికి విన్నర్ ఎవరు అవుతారు అక్క? 3 సినిమాలు వస్తున్నాయి. ఇదైతే మాత్రం నేను ఎవరికి ఓటు వేయలేను అబ్బాయి. డాకు మహారాజ్ ఉంది, ఇక ఆయన గోళ నేను తట్టుకోలేను. బాలయ్య గారు గోళ మామూలు ఉండదు. ఆయన గోళ ఇప్పుడు నన్ను కనుక మీ యూట్యూబ్ ఛానల్లో చూసాడంటే నన్ను ఇంటి అడ్రస్ కనుక్కొని వచ్చి కొడతాడు అబ్బాయి. ఏంది గోళ గోళ అంటున్నావు, ఏంది నీ గోళ ఏందని నన్ను కొట్టినా కొడతాడు ఆయన. బాలయ్య గారు మీ గోళ మేము తట్టుకోలేము సార్, మాకు నిద్ర పడతలేదండి, కొంచెం చూడండి సార్, ఏంది ఆ గోళ ఏంది, అసలు ఇది ఈ ప్రేక్షకులు ఏంది, ఈ హాలాహలం ఏంటి, ఈ కోలాహలం ఏంటి, ఈ రేంజ్ లో మీరు డాకూర్ మహారాజులో ఆ స్టెప్పులు ఏంటి, మీకు 20 ఏళ్ళా లేకపోతే 60 ఏళ్ళా అని నాకు కూడా డౌట్ ఉంది. నాకైతే నిద్ర పడతలే. మరి ఎప్పుడు సినిమా వచ్చిద్దా థియేటర్కి, ఎప్పుడు సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేద్దామా, ఎప్పుడు ఒక వీళ్ళలు ఈజిళ్ళు గోలలు కేకలతోటి ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మన తెలుగు ప్రేక్షకులందరితో పాటు మీ సినిమాని ఎంజాయ్ చేయడానికి ఒక సినిమా మనిషిగా, నేను సినిమా అభిమానినో లేకపోతే ఎవరికి అభిమానినో అయితే నేను కాను, నాకు నేనే, కాకపోతే నేను ఒక సినిమా మనిషినే, సినిమాలో ఒక సినిమా మనిషిని, సినిమానే నా ప్రాణం, సినిమానే నా ఊపిరి. నేను తింటున్నది కూడా అన్నం కాదు, సినిమానే తింటాను. ఇంత పిచ్చి అనమాట నాకు సినిమా అన్నా, ప్లస్ నటన అన్నా, యాక్టింగ్ అన్నా, అండ్ డాన్సులు అన్నా, డైలాగులు అన్నా, కెమెరా అన్నా ఇంత పిచ్చి ఉంటుంది. కనుకనే ఒక సినిమా మనిషిగా, ఒక మీ మనిషిగా, అంటే హీరోలందరి మనిషిగా, అంటే మన సినిమా వాళ్ళందరి మనిషిగా చెప్తున్నది ఏంటంటే, బాబు బాలయ్య గారు మీ గోళ మేము తట్టుకోలేమండి, కొంచెం మీ సినిమా రిలీజ్ వరకు నిద్రపోలేమండి సార్, ఆడవాళ్ళం సార్, కొంచెం మేమే తట్టుకోలేకపోతే యువత ఎలా ఉంటుందో చూడండి. యువత అనే వాళ్ళు ఎలా, అమ్మాయిలు అయితే గోల గోల ఉంటారు థియేటర్లో, 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపల అమ్మాయిలు మొత్తం ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట గోల. ఆ గోల కోసమే నేను కూడా వెయిటింగ్. ఇప్పుడు వెంకటేష్ గారు వస్తుంది కదా సంక్రాంతికి వస్తున్నాం, లేడీస్ అంతా వెంకీ మామ ఫ్యాన్స్ కదా, ఎట్లా ఉంటది అనుకున్నారు? ఆయన గురించి అడుగు మాకు, వాళ్ళ అభిమానులు వచ్చేసేస్తారయ్యా నా ఇంటికి, ఏంది ఆ ఎంటర్టైన్మెంట్ ఏంది, ఆ సాంగులు ఏంది, ఆ యాక్షన్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి రీల్స్ ఏంటి, ఏవైనా కానీ ఒక రేంజ్ లో ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఇదిగా ఉన్నాయి. మన అనిల్ రావుపూడి గారు ఒక రేంజ్ లో తీశారు మూవీని. అది కూడా మరి ఎక్కడి వరకు వెళ్తుందంటే చాలా వరకు వెళ్ళొచ్చు. అనిల్ రావుపూడి గారికి యాక్షన్ చేపించడం వచ్చు కానీ కెమెరా ముందు యాక్షన్ చేయడం చేత కాదు. వెంకటేష్ గారికి డైరెక్షన్ చేపించడం వచ్చు కానీ పక్క నుండి డైరెక్షన్ చేయడం చేత కాదు. యాక్టరే వెంకటేష్ గారు, డైరెక్టరే అనిల్ రావుపూడి గారు. వీళ్ళు ఒక రేంజ్ లో అంటే ఒక రేంజ్ లో వస్తున్నారు. మరి ఈ 3 పుంజులు కూడా మరి రేపు సంక్రాంతికి ఒక బరిలో దిగుతున్నాయి. ఆ బరిలో 3 ఇళ్లలో ఏది కూడా ఓడేది లేదు, ఎక్కడ ఆగేది లేదు, తగ్గేది లేదు అనేది ఒక ఓల్డ్ అయిపోయింది డైలాగు. ఎక్కడ ఆగేది కూడా లేదు, ఒక రాకెట్ లెక్క అలా రయ్యమంటూ దూసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట.